నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ప్రమాణ స్వీకారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా రెండోసారి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కృష్ణా తీరం మురిసిపోయింది, జనసముద్రమై వెలిగిపోయింది. అతీరథ మహారథులు, దేశ విదేశాలకు చెందిన ప్రముఖుల రాకతో మెరిసిపోతూ కానవచ్చింది. కిక్కిర్సిపోయిన రోడ్లతో కిలోమీటర్ల లెక్కన ట్రాఫిక్ నిలిచిపోయింది. ఊరువాడ పండగ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని గన్నవరం మండలం కేసరిపల్లిలో ఐటీ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఉదయం 11:27కు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు మరెందరూ రాజకీయ, సినీ తారలు తరలివచ్చారు. అటు సభా ప్రాంగణం సైతం జనాలతో కిక్కిరిసిపోయింది. ఆ సంగతులు అలా ఉంచితే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేదికపై ఒక ఆసక్తికరమైన సన్నివేశం వెలుగు చూస్తుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక వేదికపై ఉన్న నరేంద్ర మోదీ ఆయనకు పూలగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాదాభివందనం చేయబోగా అందుకు మోదీ నిలువరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సభా ప్రాంగణంలోని జనాలు ఈ దృశ్యం చూసి పులకించిపోయారు. ఈలలు కేకలతో సభా ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. దీంతో కొద్ది క్షణాల పాటు ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. అనంతరం చంద్రబాబు వేదికపై ఉన్న ఇతర అతిథులకు నమస్కరించారు. ఇదే సమయంలో ఆయన కాస్త ఎమోషనల్ గా మారిపోయారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు పెద్దలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయబోనన్న వారికి ఒక రేంజ్లో సమాధానమిచ్చారు పవన్. ఏకంగా డిప్యూటీ సీఎంగానే అసెంబ్లీలో పవన్ అడుగుపెట్టబోతున్నారు. వాస్తవానికి ఆయన విజయం కూడా ఒక అద్భుతమే. 70,000కు పైగా మెజార్టీతో పిఠాపురం నుంచి విజయం సాధించారు పవన్. ఇంత మెజార్టీ అంటే అది మామూలు విషయం కాదు. పిఠాపురంలో పవన్ గెలవలంటూ వైసీపీ నేతలు నానా రచ్చా చేశారు. తను మాత్రమే కాదు, తన పార్టీ తరపున బరిలో నిలిచిన వారందరినీ గెలిపించుకున్నారు పవన్. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న పవన్ ను ఏపీ ప్రజలు పూర్తిగా నమ్మారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును సైతం రైతులకు సాయంగా ఇచ్చారు పవన్. 2019లో 2 చోట్ల పోటీ చేసి ఓడినా కూడా పవన్ ఏనాడు ఏపీని వీడలేదు. ప్రజలకు ఎప్పటికప్పుడు అండగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైలు పాలైనప్పుడు ఆ పార్టీకి అండగా నిలిచారు పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవరంటూ వైసీపీ చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. చివరకు బాడీ షేమింగ్ సైతం వెనుకాడలేదు వారు. ఇష్టానుసారంగా లోకేష్ పై విమర్శలు గుప్పించారు. వాటన్నిటికీ ఈ ఎన్నికల్లో నారా లోకేష్ సమాధానం తన విజయంతోనే చెప్పారు. వైసీపీ నేతలెవ్వరికీ మాటలు లేకుండా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్సీగా ఆపై మంత్రి పదవి చేపట్టారంటూ వైసీపీ చేసిన ఎద్దేవాకు గట్టి సమాధానం నారా లోకేష్ తన విజయంతోనే చెప్పారు. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇదే వేదికపై మెగా అభిమానులకు భావోద్వేగానికి గురిచేసే మరొక అద్భుత ఘట్టం కూడా చోటు చేసుకుంది. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేదికపై ఉన్న అతిరథ మహారాజులకు పవన్ కళ్యాణ్ నమస్కరించారు. తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేశారు. అందుకు చిరంజీవి సున్నితంగా తిరస్కరిస్తూ నిలవరించబోయారు. పవన్ తన అన్నయ్య పాదాలను తాకి ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సహా ఇందులో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు దక్కింది. నారా లోకేష్, పవన్తో పాటు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీసీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంజారాణి తదితరులు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. కాపు ఉద్యమాల్లో జక్కంపూడి చిన్ని ప్రధాన పాత్ర వహించేవారని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం అన్నారు. దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు సోదరుడు జక్కంపూడి శ్రీనివాసరావు అకాల మరణం కాపు ఉద్యమానికి తీరని లోటుని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. బుధవారం స్థానిక నారాయణపురంలోని జక్కంపూడి చిన్ని కుటుంబ సభ్యులను పద్మనాభం పరామర్శించారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు ఏ సమస్య వచ్చినా క్షణాల్లో సమస్యను పరిష్కరించేవారని పేర్కొన్నారు. చిన్ని మరణం కాపు సమాజానికే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా జక్కంపూడి రాజాకు కనపడిన లోటని పేర్కొన్నారు. చిన్ని కుటుంబానికి అండగా ఉంటారని కుమారుడు జక్కంపూడి రాహుల్కు ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులు జక్కంపూడి ప్రకాష్, జక్కంపూడి కృష్ణ, వాసిరెడ్డి సత్యనారాయణ, తోటబాబ్జీ, సుధా, హర్ష, గంగారాం, సురేష్, సతీష్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, కురుమెళ్ల ఆంజనేయులు, అడప వెంకటరమణ, మందారపు వీర్రాజు, లంక సత్యనారాయణ, గణేష్ రాంబాబు, లచ్చబాబు, రౌతుస్వామి, దర్నాల దొర్బాబు, కొత్తపేట రాజా, ఎన్ఎస్యుఎస్ సందీప్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. ఆంధ్రాలో అందరికీ మంచి రోజులు వచ్చాయని
రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ అన్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలుపుతూ మార్గాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కేడర్ బుధవారం కడియపలంకలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మార్గాని సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ పాలనలో పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా కడియం నర్సరీలు పురోగతి లేకుండా దెబ్బతిన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్థానిక నర్సరీల అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా రాష్ట్రంలో విజయడంకా మోగించాయని, అదే ఒరవడితో రాష్ట్ర అభివృద్ధి సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పరిపాలనలో అపర చాణక్యుడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం మా అందరికీ పండగ వాతావరణం. అలాగే ఈ గత 5 సంవత్సరాల్లో రైతులు, రైతు కూలీలు, వ్యాపారస్తులు అన్ని వర్గాలు కూడా ఎన్నో కష్ట నష్టాలు భరించారు, అందరికీ తెలుసు. నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఎన్డీఏ కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కందుల దుర్గేష్ బహుముఖ ప్రజ్ఞాశాలి, సుదీర్ఘ రాజకీయ పండితుడు. రాజకీయ రంగంలో విశేష అనుభవం గడించారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజా హృదయాలను గెలుచుకుంటూ వస్తున్నారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి దుర్గేష్ వచ్చారు. తాత పోతుల వీరభద్రరావు ఒకసారి ఎమ్మెల్యేగా, మరోసారి మున్సిపల్ చైర్మన్ గా రాజమండ్రి నగరానికి అందించిన సేవలు నేటికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం అనడంలో సందేహం లేదు. అంతటి విలువలు కలిగిన కుటుంబ చరిత్ర ఉన్న కందుల దుర్గేష్లో అదే సేవాగుణాన్ని, వారసత్వాన్ని అందిపుచ్చుకుని 1 కాదు 2 కాదు సుమారు 45 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో అడుగులు వేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. కందుల దుర్గేష్ 1962లో జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్లో పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచి రాజకీయ రంగంలోనే కందుల దుర్గేష్ ఉన్నారు. కందుల దుర్గేష్ 1980 సంవత్సరంలో రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ విభాగానికి జనరల్ సెక్రటరీగా, 81లో జిల్లా ఎన్ఎస్యుఐలోనూ రాజమండ్రి వీటీ కాలేజీ విద్యార్థి సంఘ నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1984 సంవత్సరంలో జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, 86లో రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా, 89లో జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్గా, 92లో రాష్ట్ర డ్రైనేజీ బోర్డు సభ్యులుగా, 94లో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, 2004 రాజమండ్రి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా, పీసీసీ మెంబర్గా, 2007 సంవత్సరంలో ఎమ్మెల్సీగా, 2014లో డీసీసీబీ అధ్యక్షులుగా, అధికార ప్రతినిధిగా, 2018లో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా, 2019లో రాజమండ్రి రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా విశేష సేవలందించారు. ఏ పదవిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడంలో కందుల దుర్గేష్ ప్రత్యేకత వేరు. కార్యకర్తలు పిలిస్తే పలికే నేత. ఎంత దూరమైనా సరే విసుగు విరామం లేకుండా ప్రయాణించి ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని పలకరించి సాయం అందించడమే పరమావధిగా, విధిగా విశ్వసించే బహు అరుదైన వ్యక్తిత్వం కందుల దుర్గేష్ సొంతం. నిడదవోలు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కందుల దుర్గేష్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, నిడదవోలు నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కందుల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కందుల దుర్గేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని
పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఉచిత విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు కొమ్ము సత్యబాబు ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విద్యార్థుల తల్లిదండ్రుల సంఘ అధ్యక్షులు కొమ్ము సత్యబాబు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టం ఆర్టీఐ అమలు చేయడంలో సంబంధిత అధికారులు ఉదాసీనంగా ఉన్నారని పేర్కొన్నారు. స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. స్కూల్ యాజమాన్యాలు వివక్ష ప్రదర్శిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టం ద్వారా 1వ తరగతి ఉచిత ప్రవేశానికి రాజమండ్రిలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు నిరాకరిస్తున్నాయని మండిపడ్డారు. అనధికారికంగా ఫీజులు డిమాండ్ చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు అధికారులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. పేద ప్రజలకు అండగా ఉండాల్సిన అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థలకు అండగా నిలుస్తున్నారని సంఘ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమావేశంలో ఫ్రీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ అసోసియేషన్ సెక్రటరీ సుధీర్, ట్రెజరర్ దేవి, ఉపాధ్యక్షులు నగేష్, జాయింట్ సెక్రటరీ దుర్గాభాస్కర్, ట్రెజరర్ తేజశ్రీ, చీఫ్ అడ్వైజర్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరితో ఫైట్ చేయాలి? గవర్నమెంట్ తోటి ఫైట్ చేయాలి. మీ సీట్లో అని ఆ రోజు మీరు ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మీ స్కూల్లో వాళ్ళకి మీ యొక్క స్కూల్ మాకు రాదు కదండి. మేము స్వతంత్రంగా మేము పెట్టుకోలేదు కదా. మేము వచ్చి ఆన్లైన్లో పెట్టుకున్నాం. 1 కిలోమీటర్ అండ్ 3 కిలోమీటర్స్ పరిధిలో ఏదైతే స్కూల్లోనే అన్ని స్కూల్స్ పెట్టాం. మేము అన్ని స్కూల్స్ పెడితేనే ఆ సిస్టమ్ అనేది తీసుకుందండి. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కడియం మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కడియం మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ సూచించారు. కడియం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వర్షపు నీరు, మురుగునీరు నిల్వ ఉండడం వల్ల దోమల బెడతో పాటు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి విషపు జ్వరాలు వచ్చే ప్రమాదం ఎంతైనా ఉందన్నారు. పారిశుద్ధ్య పనులు, మంచినీటి శుభ్రత తదితర విషయంలో గ్రామ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని కోరారు. మీరు అర్జెంట్గా శానిటేషన్ విషయంలో ఎక్కడ అందరు అధికారులకి చెప్తున్నారో శానిటేషన్, డ్రైనేజ్, మంచి తాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో ఎక్కడ పబ్లిక్ కంప్లైంట్ రాకుండా చూడవలసిన బాధ్యత సెక్రటరీలు, మీరు మీ సచివాలయ సెక్రటరీలు బాధ్యత అని చెప్పి ఏ ఏరియాలో ఇబ్బంది ఉందో మీరు చెప్పండి. మీకు ఆర్డర్ చేసినందుకు అర్జెంట్గా 1,00,000, 5 లక్షలు గ్రాంట్ ఏ విలేజ్కైనా కావాలంటే మండలం నుంచి వెంటనే ఇస్తాం. కొంతమూరు షణ్ముఖపేటం రోడ్లోని బీజేపీ నాయకులు జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు షణ్ముఖపేటం రోడ్లో బీజేపీ నాయకులు జొన్నలగడ్డ సతీష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి శుభాకాంక్షలు తెలియజేశారు. బాణసంచా వెలిగించారు. కేకులు, స్వీట్లు పంపిణీ చేశారు. జొన్నలగడ్డ మోహన్ కామేష్, దండమూడి ప్రసాద్, చిన్నారావు, నాగరాజు, పామర్తి బాబురావు, పెనుమర్తి శ్రీనివాస్, రవి, పొట్టా లక్ష్మణరావు, దుర్గారావు, కాసులమ్మ, లక్ష్మి, శ్రావ్య, ఈశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అమరావతిలో జరుగుతున్న కారణంగా ఇక్కడ మా సోదరులు, కూటమి సభ్యులు అందరూ కలిసి ఈరోజు కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుతున్నారు. రాజమండ్రి శ్యామలాంబ ఆలయంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాజమహేంద్రవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘన విజయం సాధించిన సందర్భంగా కడియాల వీరభద్రరావు కుటుంబ సభ్యులు, కడియాల వాసు, కడియాల శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సతీమణి వీరరాఘవమ్మ దంపతులు ఆలయానికి విచ్చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం 29వ వార్డు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి వార్డు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించిందని, అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో దొండపాటి సత్యంబాబు, చల్లగాలి రాజు, సిహెచ్ గోవిందు, కర్రి సతీష్, అట్టాడ రవి, చేపల రాజు, దాస్యం ప్రసాద్, వీర్రాజు, ఈశ్వరి, రౌతు వాసు, వరలక్ష్మి, కుమారస్వామి మరియు 29వ వార్డు టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకులు రాయ అప్పన్న ఆధ్వర్యంలో గోదావరి నదిలో పడవలు ఏర్పాటు చేసి వాటికి జెండాలు అలంకరించి కార్యకర్తలతో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోదావరి మాతకు పూజలు చేసి పసుపు, కుంకుమ, గాజులు, చీరే, సారే సమర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఎస్ సత్యనారాయణ, ఎం శ్రీనివాస్, ప్రసాద్, భాషా, చుక్కల రామకృష్ణ, ఎస్ వాసు, కిరణ్ పార్వతి, సత్యబాబు, 13వ వార్డు సెక్రటరీ చింతాడ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరియు ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన పురంధరేశ్వరి గారు మరియు సీనియర్లైన గోరంట్ల బుచ్చి చౌదరి గారు, రాజమండ్రి ఎండ డైనామిక్ హీరో యువకుడు ఆదిరెడ్డి వాసు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నందున మేము గోదావరి మాతకు పసుపు, కుంకుమ, గాజులు మరియు సారీ ఇచ్చి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.